ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తూ, మరి ఆమ్, ఈరోజు ఈ యొక్క ఆరాధన ఇంతవరకు నడిపించినటువంటి, ఈ ఆరాధన నడిపిస్తూ ఉన్నటువంటి మన సంఘ పెద్దలు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నామండి. సరే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 2:17 దయచేసి ఒకసారి చదివిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని కలిగి. మరి చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఒక మాట. మరి క్రిస్మస్ దినాల్లో మనం సర్వసాధారణంగా మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలు, అలాగే మరి జకరియా గ్రంథం నుంచి, మలాకీ గ్రంథం నుంచి, యెషయా గ్రంథం నుంచి మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని ఉద్దేశించినటువంటి ఒక ప్రవచనాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు మనం చదువుతూ ఉంటాం. అందులో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. అలాగే ఈరోజు ఈ మత్తయి 2వ అధ్యాయంలో 17-18 మనం చూసినట్లయితే, రామాలో అంగలార్పు, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందడానికి ఉండను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరిన మాట మనం చూసినప్పుడు, హేరోదు రాజు అత్యంత పాశవికంగా మరి జనాల్ని చంపేయాలనేటువంటి ఆలోచన, 2 ఏళ్ళు మొదలుకొని ఆ లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేయాలనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు, ఆ డిగ్రీని పాస్ చేసినప్పుడు, సో ఒక నరమేధం అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. హేరోదు రాజు అత్యంత భయంకరమైనటువంటి క్రూరుడు, అంటే క్రూరత్వానికి అసూయ కలిగేంత క్రూరుడు అన్నమాట. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. తన కట్టుకున్నటువంటి భార్య అయినటువంటి మరియంని చంపేశాడు. కన్న తల్లి అయినటువంటి అలెగ్జాండ్రాని చంపేశాడు. తన సహోదరులు అయినటువంటి యాంటిపాటర్, అరిస్టోబ్యులస్ అండ్ అలెగ్జాండర్ అనేటువంటి అన్నదమ్ములు చంపేశాడు. సన్హెద్రిన్ సభలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు తన యొక్క సింహాసనానికి అడ్డొస్తారనేటువంటి ఆలోచనతో 300 మందిని పుచ్చకొత్త కోసాడు. ఇంకా తన జీవితం చూసుకుంటే ఎంతోమందిని చంపుకుంటూ వచ్చాడు, చాలా అత్యంత భయంకరంగా. హిట్లర్ కంటే భయంకరమైనటువంటి క్రూరుడు. హిట్లర్ ఇంకా చాలా చిన్నపిల్లడు అనుకోవచ్చు హేరోదు ముందు. అంత భయంకరమైనటువంటి క్రూరుడు. అలాంటి క్రూరుడు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి వేళ విశేషం. 600 సంవత్సరాల క్రితం ఇర్మియా గ్రంథకర్త మరి ఈ యొక్క ప్రవచనాన్ని పలికాడు, ఈ ప్రవచనాన్ని రచించాడు, గ్రంథస్థం చేశాడు. రామాలో అంగలార్పు, రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు అనేటువంటి మాట 600 సంవత్సరాల క్రితం రాశాడు. 600 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావడం జరిగింది. మరి ఎవరైనా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, మన భారతదేశంలో ఒక ఆచారం ఉంది, ఎవరైనా అడుగు పెడితే వాళ్ళు వచ్చినటువంటి వేళ విశేషం వాళ్ళకి మేలు జరగాలని, ఒకవేళ జరిగిందని, వాళ్ళు వచ్చినటువంటి వేళ విశేషం కీడు జరిగిందని, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. సర్వసాధారణంగా ఎవరైనా మనం ఆహ్వానించినప్పుడు వాళ్ళు వచ్చినట్టు వేళ విశేషం మనకు అంత మేలు జరగాలని మనం కోరుకుంటాం. అంటే మనం కోరుకుంటామంటే వేళ విశేషం అనేటువంటిది ఒక భారతదేశ సాంప్రదాయం. ఇది మన క్రైస్తవులకి ఇది మనం పెద్దగా పట్టించుకోము. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి సందర్భం, అంటే సాక్షాత్తు దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు చాలా మేలు జరగాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువారే మేలై ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చిన తోడనే మనకు అద్భుతమైనటువంటి మేలు జరిగింది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంతకాలం కూడా ఎంతోమంది చనిపోయినటువంటి వారిని లేవదీశాడు. ఎంతోమంది
రోగగ్రస్త స్థితిలో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచాడు. అయితే ఆయన పుట్టుక సమయంలో మాత్రం పిల్లలు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, నాకెందుకో ఈ ఈ సందర్భం నన్నెప్పుడు కలచివేస్తూ ఉంటుంది. నేను ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, దీనిని గురించి స్కాలర్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. చాలా స్కాలర్స్ని రిఫర్ చేశాను నేను. ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖమైనటువంటి వ్యాఖ్యానకర్తలను కూడా నేను చూడడం జరిగింది. వాళ్ళు ఒక మంచి ఐడియా ఇచ్చినప్పటికీ కూడా దాని గురించి పెద్దగా పట్టించుకునేటువంటి స్థితి కనబడింది. కానీ ఒక సగటు మానవులంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంతమంది చిన్నపిల్లలు చచ్చిపోయారు, నరమేధం జరిగింది, ఎలా బాధపడి ఉంటారో వారి తల్లులు అనేటువంటి ఒక ఆలోచన చేస్తే, నాకు క్రిస్మస్లో అది ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ప్రతి సంవత్సరం నాకు కనబడుతుంది. కానీ ప్రతి వాళ్ళు కూడా దాన్ని చాలా లైట్గా తీసుకుంటారు. అదేమో నాకు అర్థం కాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తాను, దాన్ని పెద్ద పట్టించుకోరు. కనీసం దాని మీద కొన్ని ప్రసంగాలు కూడా చేసినట్టుగా నేను వినలే. ఎందుకు తీసుకోలేదో తీసుకోరో కూడా నాకు తెలియదు అసలు యాక్చువల్గా. కానీ ఇది మనల్ని కలచివేసాడు. అంటే క్రిస్మస్ సందర్భంగా మనం ఆశించేది ఏంటంటే, అంత హ్యాపీ 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 మూమెంట్స్లో ఉంటాం. హ్యాపీ మూమెంట్స్లో సాడ్ సిచ్యువేషన్ ఎందుకు అనేటువంటి ఆలోచనతో సేవకులు కూడా కొంచెం దాన్ని హైట్ చేస్తూ ఉంటారు. అయితే అది క్రిస్మస్ సందర్భంగా జరిగింది కాబట్టి ఇటువంటివి కూడా మనం ధ్యానం చేసుకోవడం మనకెంతో మేలుకరం. అందులో ఈ దినాల్లో మరీ మేలుకరం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం, క్రిస్మస్ స్టార్ట్ అవుతుందంటే సాడ్ మూడ్స్ తోటి స్టార్ట్ అవుతా ఉంది. ప్రతి సంవత్సరం నుంచి గమనిస్తూ ఉన్నాను, కరోనా రాకముందు నుంచి కూడా. అప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, ఓ రామాలో అంగలార్పు. సో క్రిస్మస్లో సాడ్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి, సాడ్ థింగ్స్ కూడా జరుగుతాయి అని తెలుసుకోవడం జరిగింది. సో ఈ ప్రవచనాన్ని గురించి ఒకసారి మనం చూసినట్లయితే, మనం ఇంత చెప్పినట్లు 600 సంవత్సరాల క్రితం ఇర్మియా భక్తుడు రాశాడు. 31వ అధ్యాయం 15వ వచనంలో ఈ యొక్క ప్రవచనం మనకు కనబడుతుంది. అది మనం చదవక్కర్లేదు, ఆ యొక్క ప్రవచనం మనం చూస్తాం. అందులో రామాలో అంగలార్పు అన్నాడు. అంటే మత్తయి సువార్తికుడు రాస్తాడు. ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాలు మనం చూడాలి. మత్తయి సువార్తికుడు రాసేటప్పుడు మ్యాక్సిమం చాలా విషయాల్ని ప్రవక్తలు రాసినటువంటి విషయాన్ని కోట్ చేసుకుంటూ వచ్చాడు. ఇవి థియాలజీ చదువుతాం కాబట్టి అది మాకు తెలుస్తుంది అన్నమాట. అదేంటంటే వాటిని కోట్ చేసుకుంటూ వచ్చాడు. వాటిని కోట్ చేసుకుని రావడానికి కారణం ఏంటంటే, ఇతను యూదులకు ప్రత్యేకంగా రాస్తా ఉన్నాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నారు. యూదులు యేసు ప్రభువుని అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు. యూదులను అడ్రస్ చేసి రాయడం అంటే దానికి ఏంటి సాక్ష్యం, దానికి ఏమైనా ప్రవచనం ఉందా అని వీళ్ళు అడుగుతారు. అందుకనే మత్తయి సువార్తికుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ప్రతి దానికి కూడా ప్రవచనాన్ని కోట్ చేస్తున్నాడు అనమాట. రామాలు అంగలార్పు అన్నాడు కదా జెరెమియా. ఆ టైంలో ఏ విధంగా అయితే వాళ్ళు ఏడ్చారో ఆ రీతికి ఇక్కడ ఏడుపులు జరిగాయి అనే ఉద్దేశాన్ని ఇక్కడ గ్రంథకర్త సువార్తికుడు యేసుప్రభు వారికి శిష్యుడు రాస్తున్నట్లుగా మనం చూస్తాం. రామాలో అంగలార్పు అనేటువంటిది ఆ సందర్భం 600 సంవత్సరాల క్రితం సందర్భం ఏమిటంటే, వారు చెరలోనికి వెళ్ళినటువంటి సందర్భం అది. ఆ సమయంలో అనేకులు బబులోని చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు చాలాసార్లు చెప్పుకునేటువంటి విషయమే. బబులోని చెరలోకి తీసుకెళ్ళిపోయారు. కొంతమందిని యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటి బెన్యామీనుకు సంబంధించినటువంటి రామా అనేటువంటి ప్రాంతంలో కొంతమందిని బందీలుగా ఉంచినట్లుగా చూస్తాం. ఆ టైంలో వారు చాలా హాహాకారాలు చేశారంట. ఆ సందర్భాన్ని ఇర్మియా గ్రంథకర్త గ్రంథస్థం చేస్తున్నాడు అన్నమాట. ఆనాడు ఆహాకారాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తూ, ఈలాగున ఆనాడు నెబుకద్నెజర్ కాలంలో జరిగితే ఈ రోజున హేరోదు కాలంలో ఇలాగ జరిగింది అని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక సన్నివేశాల సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. అలాగే రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు ఓదార్పు లేక చాలా భయంకరంగా ప్రసవించేటప్పుడు ఆదికాండం సార్ చదవక్కర్లేదు. ఆదికాండం 35వ అధ్యాయంలో చూసినట్లయితే చాలా ప్రసవ వేదన పడింది ఆమె. యాకోబుకి ప్రియమైనటువంటి వ్యక్తి రాహేలు. ఆమె బిడ్డని కంటది, బిడ్డని కానీ చచ్చిపోతుంది. అప్పటికి ఆల్రెడీ యోసేపు ఆమెకు పుడతాడు. చనిపోయే టైంకి బెన్యామీన్ పుడతాడు. మరి ఆమె ఎంత వేదన పడి ఉంటుందో. అక్కడ
ఆమె ప్రసవ వేదన పడింది అని ఆదికాండం 35వ అధ్యాయం రాసినప్పుడు కూడా దాని తీవ్రత ఎంతో మనం చూడాలంటే, రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు ఓదార్పు లేక అని రాస్తాడు ఇక్కడ. ఓదార్పు పొందనొల్లకయుండెను అనేటువంటి మాట రాస్తాడు. అంటే రాహేలు ఎంతగా ఆ టైంలో తన పిల్లల కోసం ఏడ్చిందో, అయ్యో నేను చచ్చిపోతున్నాను, నా బిడ్డలు యోసేపు, నా పుట్టినటువంటి నా బిడ్డ ఏమవుతారో అనేటువంటి ఒక వేదనతో ఆమె ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తాం. అంటే వాళ్ళ పిల్లల గురించి ఏ విధంగా అయితే ఆమె ఏడ్చిందో, అలాగే మరి తమ తల్లులు తమ బిడ్డల గురించి ఏడ్చినట్లుగా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ సందర్భంలో ఆ ప్రవచనాన్ని కోట్ చేస్తున్నాడు అనమాట. యూదులకు ఇంకా క్లియర్గా అర్థం కావాలనేటువంటి ఆలోచనతో. సో ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, ఎంతమంది పిల్లలు చచ్చిపోయి ఉండొచ్చు ఆ రోజు. యేసు ప్రభువారు పుట్టినటువంటి సందర్భంలో 2 ఏళ్ళు మొదలుకొని తక్కువ ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపేయమని ఒక డిగ్రీ పాస్ చేశాడు హేరోదు రాజు. అయితే క్రిటిక్స్ చాలామంది, కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, యాక్చువల్గా అది ఒక ప్రవచనాన్ని కోట్ చేశాడు మత్తయి సువార్తికుడు, కానీ అక్కడ బహుశా ఈ నరమేధం జరిగే ఉండకపోవచ్చు అని కొంతమంది స్కాలర్స్ దానికి పేర్కొన్నారు, క్రిటిక్స్ పేర్కొన్నారు అన్నమాట. ఎందుకు అంటే, ప్రఖ్యాతిగాంచినటువంటి జోసిఫస్ అనేటువంటి గొప్ప చరిత్రకారుడు, అద్భుతమైన చరిత్రకారుడు. అతని ద్వారా చాలా విషయాలు మనకి ఈరోజు మనకు తెలిసాయి. బైబిల్లో లేనటువంటి విషయాలని కూడా చాలా భక్తిపూర్వకంగా జోసిఫస్, అతను క్రైస్తవుడు కానప్పటికీ కూడా క్రీస్తుని గురించినటువంటి చక్కటి విషయాలు ఆయన క్రోడీకరించి చక్కటి విషయాల్ని యావత్ ప్రపంచానికి ఆయన అందించాడు. అటువంటి జోసిఫస్ కూడా ఆ సందర్భాన్ని ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఒకవేళ అంతమంది చచ్చిపోయినట్లయితే ఖచ్చితంగా జోసిఫస్ రాసి ఉండవచ్చు, కానీ జోసిఫస్ పేర్కొనలేదు. కాబట్టి ఇది ఆ రోజున అన్నప్పటికీ కూడా బహుశా జరిగే ఉండకపోవచ్చు అని క్రిటిక్స్ అన్నప్పటికీ కూడా అక్కడ మనం బైబిల్ని ఆధారం చేసుకోవాలి. మనం బైబిల్లో ఆ సమయంలో రామాలో అంగలార్పు వినబడిన ఈ మాట రాసేటంటే అర్థం ఏంటంటే, అక్కడ కాస్త కోస్త అంగలార్పు అనేటువంటిది ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది అనుకుంటారు, అప్పుడు 100,000 మంది పిల్లలు చచ్చిపోయారు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది ఎక్కడ జరిగిందంటే బెత్లెహేమ్ ప్రాంతంలో జరిగినటువంటిది ఇది. ఆ టైంలో బెత్లెహేమ్ ప్రాంతం అసలు కొరగానేటువంటి ప్రాంతం, ఊరది. ఆ ఊరిలో సరైనటువంటి జనాభా కూడా లేదంట. అప్పుడు పిల్లలు ఉంటే మహా అయితే 20-30కి మించి ఉండరంట, చిన్నపిల్లలు. అంతకు మించి ఉండే అవకాశాలు లేవంట అసలు యాక్చువల్గా. అంటే అంత మారుమూల ప్రాంతం అది. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టడం జరిగింది. సో అప్పుడు వందలాది మంది ఎంతో ఎన్ని వేల మంది చచ్చిపోయి ఉంటారో, ఎంత వందలాది మందిని చంపేసి ఉంటారో అని మనం అనుకుంటాం. కానీ అప్పటికి అక్కడ అంతమంది లేరు పిల్లలు. ఇది ప్రఖ్యాతిగాంచిన స్కాలర్స్ బాగా పరిశీలన చేసిన తర్వాత తెలియపరిచినటువంటి విషయాలు. సో ఒక 20-30 చాలా ఎక్కువ అంటారు. 20కి ఎక్కువ కాకపోవచ్చు, కానీ 30 అయితే చాలా ఎక్కువ. అంతమంది తప్పిస్తే అంతమంది పిల్లలు చచ్చిపోయేట అవకాశాలు లేవని వారు చెప్పడం జరుగుతుంది. సరే, ఇది ఒక చారిత్రక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. తర్వాత ఎప్పుడైనా సరే మీ నెక్స్ట్ జనరేషన్కి ఇవి చెప్పడం కోసం మీ మైండ్లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు అడుగుతారు, మనల్ని అడిగినప్పుడు వారికి చెప్పగలిగేటువంటి స్థితిలో మనము ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి సందర్భంలో పిల్లలు ఎందుకు రక్షించబడలేదు అని మనకి ఆలోచన వస్తుంది. ప్రభువారు రక్షించలేడా, లేదా రక్షించలేదా, రక్షించిన అనుభవాలు లేవా అంటే, మనము నిర్గమకాండంలోకి వెళ్ళిపోతే అక్కడ మోషే పుట్టుక సందర్భాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ప్రబలిపోతున్నారు, వారి సంఖ్య పెరిగిపోతుంది అనేటువంటి అసూయతో ఫరో పుట్టినటువంటి మగ పిల్లలందరినీ సంహరించమని చెప్పేసి, చంపేమని చెప్పేసి ఈ ప్రసూతి చేసేటువంటి మంత్రస్థానులకు అతను ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఎవరైతే పుడతారో, ఒకవేళ ఇశ్రాయేల్ పిల్లలు ఒకవేళ వారి మగ పిల్లలు అయితే వాళ్ళని చంపేమని చెప్తాడు. ఆ సమయంలో
మోషే తన తల్లి అయినటువంటి యోక్యబేదు మోషేను ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేస్తుంది. తను సురక్షితంగా ఫరో కుమార్తె దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత పెరుగుతాడు. ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసినటువంటిదే. మోషే ఏ విధంగా దేవుని కొరకు వాడబడ్డాడు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. మోషే మనకు కాపాడబడ్డాడు కదా, చిన్న బిడ్డడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అతను దేవుడైనప్పుడు కూడా మానవుడిగా వచ్చాడు, ఆయన కాపాడబడ్డాడు. మరి పిల్లలు కాపాడబడకుండా ఉంటారా అనేటువంటి ఒక ఆలోచన వస్తే మనం చూడాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే ఈ 112వ కీర్తన 6వ వచనంలో ఒక మాట అంటాడు. 112:6 ఎవరైనా చదవడమ్మా. కదలింపడరు. మొదట దానిపైన మనం చూసినట్టయితే యథార్థవంతుల వారు దీవించబడతారు. ఒక నిమిషం అమ్మా. యథార్థవంతుల వారు దీవించబడతారని చెప్తూ ఇప్పుడు ఇక్కడ నీతిమంతుల గురించి ఏం చెప్తున్నాడు? నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. ఎస్, ద రైచస్ విల్ బి రిమెంబర్డ్ బై గాడ్ ఆల్వేస్. నీతిమంతులు నిత్యము దేవుని యొక్క జ్ఞాపకములో ఉంటారు. అంటే వారిని కాపాడడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయం చేయనటువంటి దేవుడు నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనివ్వడు. ఎందుకంటే నీతిమంతులైనటువంటి వారు, న్యాయాన్ని అనుసరించేటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞాపకములో ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆనాటి కాలంలో మనకు రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. మోషే ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం చూసినప్పుడు, పరిగణలోకి తీసుకునేటప్పుడు, ఒక మోషేను కాపాడినటువంటి దేవుణ్ణి పరిగణలోకి తీసుకున్న, యేసుక్రీస్తు ప్రభు వారు కాపాడబడ్డారు, ఆయన పరిగణలో తీసుకున్న, ఖచ్చితంగా ఆనాటి కాలంలో ఆ పిల్లల యొక్క కుటుంబాలు, తల్లిదండ్రులు ఒకవేళ నీతిమంతులుగా ఉన్నట్లయితే, వారు దేవుని యొక్క జ్ఞాపకంలో ప్రత్యేకంగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా వారు జ్ఞాపకంలో ఉండి వారు రక్షించబడే ఉండవచ్చు. అవును కాదంటారా? వాటి గురించి మనకేమీ రాయాల. అక్కడ యాక్చువల్గా నరమేధం జరిగిందని కూడా రాయాల. కానీ రాయబడినటువంటి ప్రవచనాన్ని బట్టి చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఖచ్చితంగా అక్కడ నరమేధం జరిగి ఉండవచ్చు. జరిగితే అంతమంది పిల్లలు చచ్చిపోతే యేసు ప్రభు యొక్క రాకడలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు కాపాడడా అనేటువంటి ఆలోచన వస్తే, అసలు అక్కడ నీతిమంతులు ఉన్నారో లేదో, బహుశా ఒకవేళ నీతిమంతులు ఉంటే దేవుడు కాపాడి ఉండొచ్చు. దేవుడు అన్ని రాయించలే, ఖచ్చితంగా కాపాడతాడు. సో పిల్లల యొక్క భవిష్యత్తుపై ఇంటివారి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తుంటున్నాను. ఇంటివారు, దేవుడు కాపాడినటువంటి ఆ పిల్లల గురించి మనం చూసినప్పుడు వాళ్ళ ఇంటివారిని ఒకసారి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ 11:23 అమ్మ. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు. ఏంటంట? ఆ తల్లిదండ్రులు ఏమై ఉన్నారంట? మోషే రక్షించబడ్డాడు, చిన్నపిల్లవాడు రక్షించబడ్డాడు. చాలామంది చచ్చిపోతుంటే చిన్నపిల్లవాడు ఏంటంటే మోషే మాత్రం రక్షించబడ్డాడు. ఎందుకు రక్షించబడ్డాడని చూస్తే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే, వారి తల్లిదండ్రులు ఎవరంట? విశ్వాసులు, సోకాల్ నీతిమంతులు. వారి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు బిడ్డను దాచారు.
విశ్వాసమును బట్టి తల్లి ఆ జమ్ము పెట్టిలో పెట్టి విడిచిపెట్టేసింది. ఎక్కడైనా నా బిడ్డ బ్రతుకుతాడు అనేటువంటి ఒక విశ్వాసంతో. ఎంతటి విశ్వాసము అంటే, ఆ బిడ్డ పాలిచ్చేటప్పుడు, తనను పెంచుతున్నప్పుడు తర్వాత కాలంలో మోషే కూడా అంత గొప్ప విశ్వాసం అయిపోయాడు. ఎంత గొప్ప విశ్వాసం అయిపోయాడంటే, ఐగుప్తు యొక్క సుఖభోగాలన్నిటి కూడా విసర్జించేటంత విశ్వాసం అయిపోయాడు. తన ప్రజలంటే గొప్ప మక్కువ పెంచుకునేంత విశ్వాసం అయిపోయాడు. తన ప్రజలు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నారో, తన తల్లిదండ్రులు ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తున్నారో, తన సహోదరి ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తుందో ఆ దేవునికి ఆరాధకుడు అయిపోయాడు ఆయన. దానికి కారణం తల్లి తండ్రుల విశ్వాసం. రాస్తాడు ఇక్కడ 11వ అధ్యాయం 23వ నుంచి 24వ వచనాలు కానీ మనం చూసినట్టయితే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల శిశువు సుందరుడైన చూచి విశ్వాసం బట్టి రాజాకి భయపడక 3 మాసాలు దాచిపెట్టి. 24 అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. విశ్వాసమును బట్టి. సో the parents of Moses were believers, great believers, and they caused Moses to become a great believer. సో ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు చూస్తే ఇక ఈ రోజున మనం ఈ క్రిస్మస్లో ఎక్కువగా ధ్యానం చేసేటువంటి వ్యక్తులు ఎవరండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చాలా ఫాస్ట్గా చూడండమ్మా. ఆమె భర్త అయిన యోసేపు, చాలండి, ఆమె భర్త అయిన యోసేపు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. అనా? ఆ నీతిమంతుడు బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు. సో శరీర పరంగా అంటే ఇప్పుడు భౌతిక పరంగా చూడాలంతే. యేసుప్రభు దేవుని కుమారుడు, ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకో కోణంలో ఆయన కంప్లీట్ మ్యాన్గా వచ్చాడు, ఆయన పరిపూర్ణ మానవుడిగా వచ్చాడు ఆయన. కాబట్టి మానవుడిగా ఒకవేళ దేవుని శక్తి ద్వారానే ఆయన పుట్టినప్పటికీ కూడా ఆయన శరీరుడయ్యాడు. కాబట్టి ఆయన శరీరీతిగానే మనం ధ్యానం చేయడం వల్ల యేసుక్రీస్తు వారు మనకేమవుతాడో మనం దాన్ని బట్టి తెలుసుకోగలుగుతాం. సో యోసేపు నీతిమంతుడు. యోసేపు ఎవరంటే తండ్రి, అంటే పెంచిన తండ్రి అంటాం. యాక్చువల్గా ఏంటంటే తండ్రి అని డైరెక్ట్గా అనకూడదు అసలు. యాక్చువల్గా యోసేపు యేసుక్రీస్తు వారికి ఏమవుతాడంటే తండ్రి, అంటే పెంచిన తండ్రి అనాలి. సర్వసాధారణ తండ్రి అనేస్తారు. తండ్రి అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టినటువంటి బిడ్డ అవుతాడు. కానీ యోసేపు యేసుప్రభు వారి తండ్రి కాదు, పెంచిన తండ్రి. పెంచిన తండ్రి అయినప్పుడు కూడా తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు. వారి బిడ్డ ఎవరు? ప్రభువు. మరి ఈయన ఏమై ఉన్నాడంటే నీతిమంతుడై ఉన్నాడు. మరి తల్లి ఏమై ఉన్నది? 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. ఇదిగో కన్యక గర్భవతి అయి. చాలండి చాలు. కన్యక గర్భవతి. కన్యక అంటే అర్థం ఏంటంటే కేవలం శీలం కాపాడుకున్నట్టు వ్యక్తే కాదు. గుణవతి, శీలవతి, దైవభక్తి పారాయణురాలు ఆవిడ. రైట్? ధర్మశాస్త్రం విషయంలో చాలా నిష్ఠాగరిష్ఠురాలు, దేవుని భయం విషయంలో నిష్ఠాగరిష్ఠురాలు, దేవునికి నిత్యము భయపడేది, దేవునికి నిత్యము ప్రార్థన చేసేది. ఎంత అందం ఉన్నప్పుడు కూడా తన అందాన్ని ఏమాత్రం కూడా ఆరబోయకుండా తన అందాన్ని అలా ఉంచుకొని తన ఆత్మీయ సౌందర్యాన్ని ప్రజ్వలించేటట్టు చేసుకుందామే. అందుకని యేసుప్రభు వారు ఆమెను కోరుకున్నాడు. ఆమె నీతిమంతురాలు. వారి బిడ్డను కాపాడాడు దేవుడు. నీతిమంతులు నిత్యము ఏమవుతారు? జ్ఞాపకంలో ఉంటారు. దేవుని జ్ఞాపకంలో వాళ్ళు ఉంటారు. చంపుట అనేటువంటిది సైతాన్. బాబు సౌండ్ తగ్గిపోయింది ఏంటి? చంపుట అనేటువంటిది సాతాను యొక్క స్వభావం, దేవుని స్వభావం కాదు. దేవుడు చంపేసాడు అని పెట్టిన దేవుడు కాదు. దేవుడు బ్రతికిస్తాడు. సాతాను చంపేస్తాడు కానీ దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు ఎప్పుడు బ్రతికించేవాడే, చంపడు. ఆయన ఎప్పుడు చంపడు. కానీ దేవుడు విడిచిపెట్టేస్తే సాతాను తీసుకెళ్ళి చంపేస్తాడు. ఇక్కడ మన క్రైస్తవులు ఇక్కడే బోర్ల పడుతూ ఉంటారు. దేవుడు చంపేశాడు, దేవుడు తీసేశాడు. కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆయన క్షమించేవాడు, ఆయన బ్రతికించేవాడు. మనం బ్రతికించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, దౌర్భాగ్యం కూడా ప్రేమించాడు, దుష్టులను ప్రేమించాడు, వ్యభిచారాలను ప్రేమించాడు, దొంగలను ప్రేమించాడు, దోపిడిదారులను ప్రేమించాడు.
అందరిని ప్రేమించాడు ఆయన. కాబట్టి చంపేటువంటి విధానం దేవునిది కాదు, కానీ సైతానుని చంపేటువంటి విధానం. కానీ దేవుని ప్రణాళికలో ఎవడైతే ఉంటాడో సాతాను ఎన్ని యుక్తులు చేసినా, ఎన్ని పన్నాగాలు చేసినా సాతాను వారిని ఎవరిని, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా సాతాను ముట్టలేడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే మోషే దేవుని ప్రణాళిక ఉన్నాడు. ఏంట ప్రణాళిక? బానిసత్వం నుంచి విడిపించాలి. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మోషే సాధకుడు, రైట్? మోషే గురించి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది దేవునికి. కాబట్టి మోషే రక్షించబడ్డాడు. ఒక ఐగుప్తిని చంపేసినప్పటికి కూడా అతను సేఫ్గా తప్పించుకున్నాడు. 40 సంవత్సరాలు సేఫ్గా అరణ్యంలో ఉన్నాడు ఆయన. 120 సంవత్సరాలు వచ్చే వరకు సేఫ్గా ఆయన ఉన్నాడు ఆయన. కారణం, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మోషే తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో కరువు కాటాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో థ్రెట్స్ ఎదుర్కొన్నాడు. అయినప్పటికి కూడా మోషే కాపాడబడ్డాడు. దానికి కారణం ఏమిటంటే సాతాను ఎప్పటికప్పుడు ఆయన చంపాలనుకున్నప్పుడు కూడా దేవుడు ఆయన కాపాడాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. హీఈస్ ఆన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దట్స్ వై హీ వాజ్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఆల్ ద టిపికల్ సిచ్యువేషన్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్ దట్ హ్యాస్ కమ్ ఆల్ ఇన్ హిస్ వే. దావీదు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ చాలా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. చాలా తోడేళ్ళు ఎదుర్కొన్నాడు, సింహాలు ఎదుర్కొన్నాడు, ఎలుగుబంట్లు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా దావీదు కాపాడబడ్డాడు. దానికి కారణం ఏమిటి? బహుశా ఆ కాలంలో ఎంతమంది కాపురులు చచ్చిపోయి ఉండొచ్చు. దావీదుతో పాటు మేపుకునేటువంటి వారు చాలామంది సింహాలు తినేసి ఉండొచ్చు, ఎలుగుబంట్లు తినేసి ఉండొచ్చు, పుల్లు తినేసి ఉండొచ్చు. దావీదు చాలా దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళాడట, కొండల గుట్టల్లోకి వెళ్ళిపోయాడంట. మరి దావీదుకి ఎప్పుడు కూడా ఏ ఒక్క హాని జరగలేదు. దొంగల వల్ల హాని జరగలేదు, వన్యమృగాల వల్ల హాని జరగలేదు. దానికి కారణం ఏమిటి? దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నాడో సాతానుకు తెలుసు దేవుడు ఆ వ్యక్తికి విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నాడని. సాతాను ఎప్పుడైతే పసిగడతాడో ఆ వ్యక్తిని గురించి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడని ఎప్పుడైతే పసిగడతాడో వెంటనే వాడిని తీసేయాలని సత్త విధాల ప్రయత్నాలు చేస్తాడు. ఇది వాస్తవం. అయితే వాడు ఆ పని చేయకుండా దేవుడు అడ్డుకుంటాడు. ఎవరు అడ్డుకున్నారంటే, సింహం వచ్చింది ఒకరోజు, సింహం వచ్చింది, ఆ సింహం నేను చీల్చేశాను. ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి నుంచి నా గొర్రెలను రక్షించాను. ఎలాగంటే దేవుడు అతన్ని రక్షించాడు. ఎందుకు అంటే God has a definite plan about David, that he has to become a king and he has to rule all the people of Israel for the sake of Almighty God. ఆయన ప్రత్యేకమైన పరిచయం చేయాలి, అందుకనే కాపాడాడు. కాబట్టి ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఎంత భీతావహక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, సర్వే అవ్వడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు నిలుస్తారా అంటే దేవుని ప్రణాళిక ఎవరి మీద ఉన్నదో వాళ్ళు నిలుస్తారు. ఒకవేళ మన బిడ్డల మీద దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉందనుకోండి, ఖచ్చితంగా వారిని ఎవరూ ముట్టలేరు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సాధు సుందర్ సింగ్ గారు సిక్కు కుటుంబంలో పుట్టాడైనా దేవుని గురించినటువంటి తపనతో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. దేవుని పరిచర్యను గురించినటువంటి అగ్ని వంటి బర్నింగ్ కలిగి ఉన్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో తండ్రి ఒకరోజు, నువ్వు మర్యాదగా ఈ యొక్క మతాన్ని విడిచిపెట్టేస్తావా లేదా అని సాధు సుందర్ సింగ్ గారిని తన తండ్రి ఎంతగానో బెదిరించాడు. కానీ ఏమాత్రం కూడా సాధు సుందర్ సింగ్ బెదరలేదు. తను ఏ విశ్వాసాన్ని అయితే చేపట్టాడో ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. తండ్రి బెదిరించాడు. మళ్ళా చెప్తున్నాను, వి విల్ ఎక్స్కమ్యూనికేట్ యూ ఫ్రమ్ అవర్ ట్రెడిషన్స్ అని చెప్పేసి, నిన్ను ఒకవేళ నువ్వు కానీ నేను చెప్పినట్టుగా వినకపోతే, ఆ యేసుప్రభుని విడిచిపెట్టకపోతే నేను బహిష్కరిస్తాను అని చెప్పినప్పుడు, నన్ను బహిష్కరించిన పర్వాలేదు, నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టాను సాధు సుందర్ సింగ్ గారు చెప్తారు. అయితే పొరా బయటికి అని చెప్పేసి సాధు సుందర్ సింగ్ బయటికి పంపించేస్తారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత
ఆయనకి ఒంట్లో చాలా వికారం వచ్చేస్తుంది, భయంకరమైన పరిస్థితి. అప్పుడు అనుకుంటాడు, ఎస్ మా నాన్న నేను తిన్నటువంటి అన్నంలో విషయం కలిపాడని తెలుస్తుంది. చాలా భయంకరమైన విషయాన్ని పెట్టి కొడుకుని చంపేయాలనుకుంటాడు. ఎప్పుడైతే తను ఇష్టపడ్డో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని తను అంగీకరించాడో, అప్పుడే తన తండ్రి విషంతో కూడినటువంటి అన్నం పెట్టేశాడు. బహుశా నేను అనుకుంటాను, ఒకవేళ అన్నం పెట్టిన తర్వాత ఇంకొకసారి కానీ ఒకవేళ బెదిరిస్తే, ఒకవేళ మాట వింటే ఆ విషయానికి విరుగుడు ఇద్దామని అనుకున్నాడేమో, కానీ వెళ్ళలేదు. ఆ విషయంతో పాటు పంపించేశాడు. కానీ సాధు సుందర్ సింగ్ అప్పుడే చచ్చిపోవాలి, కానీ దేవుడు బ్రతికించాడు. బ్రతికించి గొప్ప సేవ చేశాడు, అనేక ఆత్మలు సంపాదించాడు. అనేకులకు, మనలాంటి అందరికి కూడా గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఎందుకంటే ఆయన మీద ఒక ప్రణాళిక ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన 33.5 సంవత్సరాలలో ఆయన ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్నోసార్లు రాళ్ళు రువ్వు చంపేయాలంటే ఆలోచన చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఎప్పుడైతే చంపాలనుకున్నారో ఆ సమయంలో వారు చంపలేకపోయారు. ఎందుకు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యేసు ప్రభువు ఫలానా ఇన్ని సంవత్సరాల్లో ఆయన పూర్తి పరిచర్ను ముగించి, ఆయన రక్తము చిందించి, ఆయన యొక్క భూమి మీద పరిచయం ఏదైతే ఉందో ఆ పరిచర్య ముగించాలి. ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఆ సంకల్పం నెరవేరాలి. ప్రత్యేకమైన ప్రణాళిక తండ్రికి కుమారుడి మీద ఉంది. ఆ ప్రణాళిక నెరవేరే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు ముట్టడానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడో చచ్చిపోవాలి. నెలలుగా పసికందుకు ఉన్నప్పుడే చచ్చిపోయి, ఆ తర్వాత వచ్చినటువంటి థ్రెడ్స్ వచ్చాయి. ఆ థ్రెడ్స్ వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువారు చావలేదు. కానీ 33.5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా యేసు ప్రభువారు బ్రతికారు. ఆయన కారణం ఏమిటంటే ప్రభువారి మీద ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది తండ్రికి. నా జీవితాన్ని చూస్తే చిన్నప్పుడు కుండీలో పడిపోయాను. లాస్ట్ టైం ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. ఆ కుండీలో పడిపోయినప్పుడే చచ్చిపోవాలి. కానీ అప్పుడు ఎవరో ఆ నీళ్ళ శబ్దం టప్ 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 కొట్టుకుంటున్న శబ్దం విని వారు నన్ను రక్షించారని చెప్తారు. నాకైతే జ్ఞాపకం లేదు. నాకు బాగా జ్ఞాపకం, ఒకరోజు బస్సు ఎక్కుతున్నాను. నేను సిండియా నుంచి మల్కాపురం వెళ్తున్నప్పుడు బస్సు వెళ్ళిపోతుందని చెప్పి పరిగెట్టి బస్సు ఎక్కాను. బస్సు ఎక్కితే ఆ రోజు నేను ఖచ్చితంగా బ్యాక్ టైర్ వీల్ కిందకి వెళ్ళిపోవాలి 100%. నా 2 చెప్పులు పడిపోయి నేను మాత్రం సేఫ్గా బస్సు ఎక్కేసాను. ఎలాగెక్కానంటే నాకు తెలియదు, జ్ఞాపకం లేదు. ఎలాగెక్కాను నాకు తెలియదు ఇప్పుడు కూడా. ఆ రోజు డెడ్ లైన్. నా జీవితంలో నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు జాండీస్, తర్వాత టైఫాయిడ్, 3 months సుమారుగా నేను బాధపడ్డాను. అక్కడ విశాఖపట్నంలో ఆసిల్మెట్ ప్రాంతంలో తిలక్ అని మాకు మంచి డాక్టర్ ఉండేవాడు. అతను మాకు ట్రీట్ చేసేవాడు, ఫ్యామిలీ డాక్టర్ ఒక విధంగా చెప్పాలంటే. ఆయన చెప్పిన మాటలు అంటే నా చిన్నతనం కాబట్టి నేను వినలేదు. మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, అమ్మ నాన్న చెప్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అన్నారంట, ఈ రాత్రి గడిస్తే మీ బాబు బతికినట్టే. ఆల్మోస్ట్ అయిపోయానంట. మీకు చెప్పాను చాలాసార్లు. మా నాన్నగారు అదే రోజు డ్యూటీకి వెళ్తూ కూడా చాలా కన్నీటి ప్రార్థన చేసి వెక్కి అంటే ఎర్లీ మార్నింగ్, దాన్ని ఏ షిఫ్ట్ అంటారు? ఫస్ట్ షిఫ్ట్, ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఏమంటారు? మన విజయ్ కుమార్ గారు లాగే షిఫ్ట్ ఉంటుంది ఏమండి? ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని ఉండేది. ఏ షిఫ్ట్కి వెళ్ళే టైంలో నేను బాగా పడుకుని బాగా నీరసించిపోయాను. చిలక డాక్టర్ చెప్పాడు బతుకుతాడు చచ్చిపోతాడు తెలియదు అన్నట్లుగా మాట్లాడాడంట ఆయన. ఆ టైంలో మా నాన్న కన్నీటితో చాలా వెక్కి ఏడడం నేను చూశాను. నాకు అర్థం కాలేదు. నాకు ఎందుకు అలా ఏడుస్తున్నానంటే నేను చచ్చిపోతాను అని నాకు తెలియదు. నేను చిన్నపిల్లడు కాబట్టి నాకు మరణం గురించి పెద్దగా అవగాహన లేదు. రోగంతో ఉన్నాను. అదే రోజు దేవుడు అద్భుత స్వస్థ ఇచ్చాడు. ఆ రోజు నేను చచ్చిపోవాలి. 3.5 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడ్డాను. ఆల్మోస్ట్ నా జీవితం మీద నా మొత్తం నేను ఆశలన్నీ చంపేసుకున్నాను. ఎందుకంటే చచ్చిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డై. సో ఈ సమయంలో కొన్ని సంబంధాలు తెచ్చారు. సంబంధాలు కూడా నేను క్యాన్సిల్ చేయించేసుకున్నాను. నాకు ఇష్టం లేకుండా నేనే కావాలని. ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత ఇంకెందుకు నా బ్రతుకు,
నన్ను బట్టి ఇంకొకడు ఎవడో బాధపడతాడని చెప్పేసి నేను సంబంధాలను కూడా క్యాన్సిల్ చేయించేసుకున్నాను నేను యాక్చువల్గా. కానీ బ్రతికాను. ఏంట్రా అంటే ఇదే పరిచయం చేయాలా, సంకల్పం ఉంది నాకు. ఇప్పుడు చాలామంది సిగరెట్లు తాగుతూ ఉంటారు కదా. సిగరెట్లు తాగుతూ ఉంటే నేను ఒక్కరోజు సిగరెట్ తాగాను. ఒక్కరోజు ఆ ఒక్క సిగరెట్కే నాకు బాలా. అంటే నేనేమనుకున్నానంటే నేను సిగరెట్లు తాగలేక నుంచి నేను ఎందుకు ఆగాల, నాకేంటి తక్కువ. శివాలయం కొండ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశాను సిగరెట్ తాగుదాం. 2 పఫ్లు లాగాను, బాగులే. మరి నాలందరికీ బాగుంది, నాకెందుకు బాగోలేదు? ఒక్క పఫ్కే ఇక్కడ అంతా ఫంగస్ పెట్టేసింది. ఒక్క పఫ్కి బాగా సన్నగా ఉన్నామని చెప్పేసి బీర్ తాగు అని చాలామంది చెప్పారు. బీర్ తాగితే బొగ్గలు వస్తాయి, బీర్ తాగితే. ఇప్పుడు పిల్లలకు కూడా అదే చెప్తారు, కుర్రోళ్ళకి జాగ్రత్త, వాళ్ళు అలాగే చెప్తారు. మనం వేరు డిఫరెంట్, మనం డిఫరెంట్ క్రీచర్స్, మన స్పెషల్ క్రీచర్స్ అనమాట. అంటే వింత జీవులం, మనం స్పెషల్ జీవులం అనే విషయం మర్చిపోకూడదు. మనం బీర్ తాగి బీర్ పడలా, గ్యాస్ట్రిక్ వచ్చింది. వాస్తవం చెప్తున్నాను ప్రియమైన, ఒక్కసారి తాగాను బీరు. ఎందుకు? అది బాగుంటే కంటిన్యూ చేసేద్దామని. బొక్కలు వచ్చేయాలా, లావ్ అయిపోవాలా. ఒక్కసారికే గ్యాస్ట్రిక్ వచ్చింది. అయ్యి బాబోయ్ అన్నట్టుగా వచ్చింది. అంటే ఏంటి? ఒకటి ఉంది ప్లాన్ ఆయనకి. 3.5 సంవత్సరాలు ఎందుకు రా నన్ను పడగొట్టాలంటే ఖచ్చితంగా నేను సేవకు రాను, 100% సేవ చేయను. మా పాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, డానియల్ గాంధీ గారు కప్ప, అందుకే పేరు కూడా చెప్తున్నాను నేను, కప్పల డానియల్ గాంధీ గారు ఎప్పుడంటే ఉండేవారు, శాంసన్ ఎంత బాగా పాడతావు, నేను ఒకరోజు దేవుడు వాడుకుంటాడు, ఖచ్చితంగా నువ్వు పాస్టర్ అవ్వాలా, నువ్వు సేవకుడు అవ్వాలంటే మనసులో చాలా వ్యంగ్యంగా అనుకునేటువంటి, అలాగే పాస్టర్ గారు అనుకునే మనసులో ఎవడవుతాడు రా పాస్టర్ అని మనసులో అనుకునేవాడిని. అది దేవుడు తెలుసు. సంకల్పం ఉందండి. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇంకా మనం ఏమీ చేయలేం, సాతాను ఏమి చేయలేడు. అందుకే ఈరోజు చెప్తే విషయం ఏంటంటే, మన పైన లేదా మన బిడ్డల పైన దేవునికి ఒక సంకల్పం ఉండేటట్లుగా యోకేబేదు అమ్రాం లేదా యోకేబేదు ఏ విధంగా అయితే తన కుమారుని పెంచిందో అలాగన ఒక సంకల్పం దేవుడికి వచ్చేటట్టు కానీ మనం పెంచగలిగితే, మన బిడ్డల మీద కానీ దేవుడికి ఒక సంకల్పం ఉంది, ఈడు పలానా వాడు కావాలి, మనం ఇంజనీరో డాక్టరో యాక్టరో అయిపోతాం కూడా కుదరదు, వాళ్ళు బ్రతకాలి కదా. కానీ దేవుడు ఒక సంకల్పించడం కూడా, నా బిడ్డ పలానాది అవ్వాలని ఒక సంకల్పం ఉన్నట్లయితే లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడగట్టి వచ్చినా ఏమీ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ మీద దేవుని యొక్క అభిషేకం ఉంటుంది, దేవుని యొక్క సంకల్పం ఉంది. ఇటు ఊక్కుంటూ వస్తాడు సైతాన్ గడు, రా తీసుకెళ్ళిపోతా చంపేస్తా చేసేస్తానంటే అప్పుడు వస్తాడు దేవుడు, ఏయ్ ఎవడరా నువ్వు ముడుతున్నావు? అతని మీద నాకు ప్రత్యేకమైన సంకల్పం ఉంది, పక్కలో నాకు సంబంధించిన మనిషి అయినా అలాగే ప్రభా ముట్లేడు సాతాను సంకల్పం. అందుకనే మన పిల్లలు ఇప్పుడు కూడా మనం పెద్ద పెద్ద ఇంజనీర్లు చేయాలి, మన పెద్ద పెద్ద డాక్టర్లు చేయాలి, ఫారెన్ పంపించాలి, నెలకు లక్షలు సంపాదించి. ఏంటి అసలు ఈ ఆలోచనలు ఏమిటి అసలు అర్థం కావట్లేదు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఆలోచన చెక్కి పెట్టాల్సిందే. మన పిల్లలు బ్రతికితే చాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు. మన కుటుంబాల్లో మనం ఒకరికొకరు మిగిలితే చాలు అన్నట్లుగా ఉంది పరిస్థితి. మనం ఏం కావాలో దేవుడు నిర్ణయించేశాడు. మనం పని కట్టుకొని దానికోసం తాపత్రయం పడి దేవుడిని వదిలేస్తే మనకేది దక్కదో, మనం కోల్పోతాం, మన బిడ్డలు కూడా కోల్పోతారు. అంతవరకు బాగుంది బేత్లెహేంలో అంతా. ఒక రోజు వచ్చింది, డిగ్రీ పాస్ అయింది. ఆ డిగ్రీ పాస్ అయినప్పుడు నీతిమంతుడు ఎవడో వాడు నిలబడ్డాడు. నీతిమంతుడు కానటువంటి వాడు, దేవుడు లేనటువంటి వాళ్ళందరూ కూడా తమ బిడ్డలు కోల్పోయారు. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్, నీతిమంతుడైన యోసేపు, నీతిమంతుడైనటువంటి కన్యకమైనటువంటి మరియ గర్భాన్ని పుట్టినటువంటి యేసుక్రీస్తు సేఫ్ అయ్యారు. భార్యను విడిచిపెట్టాలనుకున్నాడు యోసేపు జాగ్రత్త. ఇద్దరు కలిపాడు. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత పెట్టిన కన్న తర్వాత హేరోదు డిగ్రీ పాస్ చేశాడు. దూతలు వచ్చేసారు, వెళ్ళిపోండి ఇక్కడికి నుంచి, ఐగుప్తు పోండి, ఇక్కడి నుంచి ఐగుప్తు వెళ్ళిపోండి. వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దూత కనబడ్డాడు.
ఏ రోజు చచ్చిపోయాడు, బ్యాక్ వెళ్ళిపోండి. సంకల్పం ఉంది. సంకల్పం ఉన్నప్పుడు, దేవుని సంకల్పం ఉన్నప్పుడు దేవుని గైడెన్స్ ఉంటుంది, మనకి దేవుని డైరెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని డైరెక్షన్ కానీ గైడెన్స్ని కానీ మనం మిస్ అయిపోతామో అప్పుడే మనం పతనానికి వెళ్ళిపోతాం. దేవుని గైడెన్స్ ఎప్పుడు మిస్ అయిపోద్దండి? దేవునికి సంబంధించిన మ్యాటర్ మనలో లేకపోతే దేవుడి గైడెన్స్ ఉండదు మనకి. గాలి కొట్టుకుని పోయినట్లే ఇటు వెళ్తాం, ఇటు వెళ్తాం, ఇటు వెళ్తాం, ఇటు వెళ్తాం, ఏం ఉండదు. ఆఖరికి ఏంటంటే సాధించే మనశ్శాంతిని కోల్పోతాం మనం. సో దేవుని ప్రణాళికలు ఉన్నారా మన బిడ్డలో? దేవుని ప్రణాళికలు ఉండేటట్లు మనము మన పిల్లల్ని పెంచగలుగుతున్నామా? సౌత్ ఆఫ్రికాలో ఒక వింత ఆచారం ఉంది. ఎవడైనా రాజు కావాలంటే ఆడు 7 సంవత్సరాలు రాజు చేయాలి. అయితే ఆ రాజు 7వ సంవత్సరంలో చంపేస్తారు ఆ రాజుని. 7 సంవత్సరాలు హ్యాపీగా విందు వినోదాలతో ఇష్టం వాడు ఎలా బ్రతకాలంటే బ్రతకొచ్చు. ఎవరిని చంపేయాలని చంపేయచ్చు, ఎవరిని క్షమించాలని క్షమించవచ్చు. 7వ సంవత్సరం వచ్చేసరికి పాత రాజుని చంపేయాలి, మళ్ళీ కొత్త రాజు రావాలి. అంటే ఎవరు వస్తారండి? 7వ సంవత్సరం చచ్చిపోతాను కానీ మనం వస్తామా? కానీ అక్కడ ఆఫ్రికాలో వస్తారు. ఆడికి 7వ సంవత్సరం చచ్చిపోతాం అనే దానికంటే 6 సంవత్సరాలు అనుభవించేటువంటి సంతోషం ఎక్కువ వాడికి. కాబట్టి 6 సంవత్సరాలు అనుభవించేస్తాడు. తీరా కత్తి పట్టుకొని చంపేయడానికి వస్తాడు చూడు, అప్పుడు తెలుస్తుంది అయ్యో బాబోయ్ నేను రాజు కాకుండా ఉంటే ఎంత బాగుండురా. ఈరోజు అనుకుంటున్నాం కదా మనం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో దేవుడు మీ బిడ్డలను ఎక్కడెక్కడికో తీసుకెళ్తాడు. మీరు అనుకుంటే ఎక్కడికి వెళ్ళారు, దేవుడు అనుకుంటేనే వెళ్ళగలుగుతారు పిల్లలు. మనం ఏం చేసినా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన పిల్లలు మనకు దక్కాలండి. ఫస్ట్ మన కుటుంబాలు మనకు దక్కాలండి. దక్కాలి అంటే ఒకే ఒక్క పాయింట్, ఒకే ఒక్క ఆల్టర్నేట్ దీనికి లేదు. ఒక్కటి ఏంటంటే వీడు నాకు కావాలి, ఈమె నాకు కావాలా అని దేవుడు ఒక ముద్ర వేసుకోవాలంతే. పాత పోని వీడు నాకు సంబంధం, నన్ను కనీసం పట్టించుకోవట్లేదు, వీడితో నాకు పని లేదని దేవుడు అనుకున్నాడు అనుకోండి, అంతే. వారి గురించి ఇంకా మరి నో గ్యారంటీ అనమాట. అదవుతుందండి. కాబట్టి ఫస్ట్ నా బిడ్డలు, నా బిడ్డల కంటే ముందు కుటుంబస్తులు. బిడ్డలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం పాస్ అవ్వాలి కదా, తల్లిదండ్రుల నుంచి విశ్వాసం పాస్ అవుతుంది కదా. యోసేపు నీతిమంతుడు అయ్యాడు, కన్యమరియ నీతిమంతురాలు, పుట్టినటువంటి బిడ్డ నీతిమంతుడు, పరిశుద్ధుడు. అమ్రాము యోకేబేదు వారు నీతిమంతులు, మిరియాం నీతిమంతురాలు, భక్తిపర్రాలు. మోషే ఆబ్వియస్గా నీతిమంతుడు అయ్యాడు. మానోహ దంపతులు ఇద్దరు నీతిమంతులు, ఆబ్వియస్గా శాంసోను. సో తర్వాత కొన్ని పరిస్థితుల కారణం చేత తనకున్న అభిషేకాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. ఆయన ఇప్పుడు కూడా ఒక గొప్ప న్యాయాధిపతిగా బైబిల్లో లెక్కించబడ్డాడు. ఆయన ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి సంసోను, సింహం వచ్చినా, ఫిలిస్తీన్లు వచ్చినా ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. దేవుని యొక్క ప్రత్యేక సంకల్పం నెరవేరే వరకు ఇలాగా ఒక సంకల్పం అనేటువంటి దేవుడికి మన పిల్లల విషయంలో ఉండాలి. నేను ఎదే కోరుకుంటాను, ప్రభా నేను ఇప్పుడు ప్రార్థన చేసేది ఒకటే, మీరు ఎంతమంది మనలో ఎంతసేపు కూడా మన యాటిట్యూడ్ ఈరోజు గమనించాలి లేదు. మన పిల్లలు ఎప్పుడు కూడా చూడండి, ఈ సండేస్ క్లాసులు అనుకుంటే ఎగ్గొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజున కరోనా అనేటువంటివి వచ్చి సండేసు క్లాసులు లేకుండా చేసింది. గుర్తుందా మీకు? అడ్మినిస్ట్రేషన్లో తేడా వచ్చేసింది మన స్టేట్ ఇండియన్ గవర్నమెంట్లో. సండేస్ పెట్టేశారు. ఎందుకంటే సండేస్ కావాలనే, దేవుడికి దూరం చేయాలనే. ఈ రోజున కరోనా వైరస్ రావడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే సండేస్ ఎప్పుడైతే క్లాసులు పెట్టేశారో అప్పుడే దరిద్రం పట్టేసుకుంది. అసలు ఆరాధనకు ఆటంకాలు వచ్చాయి. సో ఈరోజు చక్కగా మన పిల్లలు సండేస్ చక్కగా దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ సంఘం ఒకసారి లేచి నిల్చొని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉంటున్నాను. రామాలు అంగలార్పు ఉంది. దయచేసి ప్రార్థన అయిపోయే వరకు కూడా ఎవరు కదలొద్దు, అలాగే ఉండండి. సరే, ఉన్న చోట నిల్చోండి దయచేసి. ఎవరు కూడా రావద్దు ఇక్కడికి, ఎవరు కదలొద్దు ప్లీజ్. ఇట్స్ నా సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే ఉండండి, అక్కడే ఉండండి. మ్యూజిషియన్స్ కానీ లేకపోతే ఎవరు కూడా కదలొద్దు. ప్రతిసారి నేను చూస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇటు అటు కదులుతూ ఉన్నాను. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎవరు కదలదు. దేవుడు మన మధ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన గౌరవించాలి మనం, మనుషులు కాదు.
రామాలో అంగలార్పు ఉంది. ఆ అంగలార్పులో మరియా యోసేపు మాత్రం వారు సంతోషంగా ఉన్నారు. బహుశా ఇంకా వాళ్ళలాగే నీతిని అనుసరించి విశ్వాసాన్ని అనుసరించేటటువంటి వారు ఎవరైనా సరే అదే సంతోషాన్ని కలిగి ఉండవచ్చు బహుశా. కానీ కొందరికి ఆ సంతోషం లేదు. ఆ రోజు మన క్రిస్మస్ను హెచ్చరికతో మనం ప్రారంభం చేద్దాం. ఫస్ట్ మన పిల్లలు ఎప్పుడు కూడా హైఫై 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 అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి హైఫై, చర్చిలో కూడా హైఫైగా ఉండాలనుకుంటున్నారు. మన పిల్లలకి తగ్గింపు అనేటువంటిది నేర్పించడానికి ఇష్టపడలేదు తల్లిదండ్రులు. ఎంతసేపు కూడా నా బిడ్డ ఒక ఉన్నత స్టేజ్లోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు తల్లిదండ్రులు ఈ రోజున. ముందు కిందను కూర్చోవడం నేర్పించండి. అంటే కిందను కూర్చోమని కాదు, అంటే కింద డౌన్ అవ్వడం నేర్పించండి పిల్లలకి. స్పెషల్గా నేను కనబడాలనేటువంటి పాయింట్ పిల్లల మీదకి రానివ్వద్దు. ఆ చెత్త మనతో ఆపేద్దాం. మన పిల్లలు తగ్గించుకోవాలి. ఫస్ట్ చర్చిలో స్టార్ట్ చేస్తే బయటికి వెళ్తుంటే స్టార్ట్ చేస్తారు. చుట్టూ భయానకమైనటువంటి పరిస్థితులు. నీవు కానీ, నేను కానీ, నీ బిడ్డలు కానీ, నా బిడ్డలు కానీ బ్రతకాలంటే ఒకే ఒక బలమైనటువంటి ఇది ఏదో కలబలు మాటలు అనుకోకండి. చాలా సీరియస్గా చెప్తున్నాను. ఏమాత్రం భేఖాతరు చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి ఎవరూ బాధ్యులం కాము. పరిశుద్ధాత్ముడు చెప్పమని మాట చెప్పేస్తున్నాను మీకు. క్రిస్మస్ దినాల్లో హెచ్చరికతో మనం ప్రారంభం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే పిల్లలు చాలా పాడైపోయారు కరోనా కారణం చేత. ఆల్మోస్ట్ వారి చదువుల మీద లేదు, సెల్ ఫోన్ల మీద ఉంది, వాళ్ళ చిత్రాల మీద ఉంది, బొమ్మలు గేముల మీద ఉంది. ఇంకా అమ్మ నాన్న లేనప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరు మీద వాళ్ళు ఏ పోర్నోగ్రఫీ చూస్తున్నారో, ఏ అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తున్నారో ఎవరికి తెలియదు. తెలిసినా సరే తెలియనట్టు నటిస్తున్నారు. దానివల్ల నష్టపోతారు. ప్రియమైన వాళ్ళారా, పేరెంట్స్ నష్టపోతారు. ఒక్కసారి అవి చూడడం కానీ మొదలెట్టారా పిల్లలు మీకు దక్కరు. ఇక్కడే ఇదే క్లాస్. ఈ బడిలో పెద్దల వినటం మనం నేర్చుకుందాం, పిల్లలకు నేర్పిద్దాం. ఒరే నువ్వు అక్కడికి ఎలా ఉండకూడదురా, తలెక్కలరా, కాళ్ళ మీద కాలు వేసుకుని నిల్చోవాలరా, స్పెషల్గా కనబడాలరా, ఇది చెప్పొద్దు మీ పిల్లలకి. పిల్లలు ఇక్కడ తగ్గించుకోవడం నేర్పిద్దాం. చెప్పిన మాటకి కట్టుబడ్డం కూడా అలవాటు చేసుకుందాం. పెద్దలు అలవాటు చేసుకుందాం, పిల్లలకు నేర్పుదాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి ప్రిసెప్ట్స్ ఏమంటే వాటికి మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. సరే, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో ఎటువంటి అంగలార్పు లేకుండా దేవుడు సంతోషకరంగా ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు వెళ్ళాలని ఆశపడుచుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయచేసి అందులో ఆగే నిల్చుండి అందరూ కళ్ళు మూసుకునండి. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరములు కలిగిన మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నేను కళ్ళు తెరిచే ప్రార్థన చేస్తాను ఇక్కడి నుంచి. ప్లీజ్. పరమ తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నేను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాను. మా నాయన, దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మా బిడ్డలు నీ ప్రణాళిక చొప్పున బ్రతకడానికి నీ కృప చూపించండి నాయన. మేము కానీ మా బిడ్డలను కానీ మేము వారిని కాపాడలేము. వారి భవిష్యత్తును మేము నిర్ణయించలేము స్వామి. వారి భవిష్యత్తు నిర్ణయించాల్సినటువంటి వాడు నీవే. నీ పాదాలను పట్టుకుంటూ అర్థిస్తుంటున్నాం. రామాలో అంగలార్పు, నువ్వు పుట్టినటువంటి వేళ విశేషంలో భయంకరమైనటువంటి రణభేదం, అంగలార్పు ఉన్నది. ఆ రీతిగా అంగలార్చేవారు ఈ రోజున ఎందరో ఉన్నారు నాయన. అట్టి అంగలార్పు నాయన తండ్రి మా కుటుంబాల్లో లేకుండా నువ్వు చేయమని వేడుకుంటున్నావు. మా పిల్లలు దారి తప్పిపోకుండా నీ కృప చూపించండి. దేవునికి కట్టుబడి దేవునికి లోబడ్డాన్ని నేర్పించండి. తల్లిదండ్రులకు లోబడ్డాన్ని నేర్పించండి. దేవుని సన్నిధికి రావడాన్ని నేర్పించండి. దేవుని సన్నిధిలో కుదురుగా నిలబడ్డాన్ని నేర్పించండి నాయన. ఆధ్యాత్మికంగా తండ్రి నాయన, బిడ్డలు ఎదుగుచు వారిపై ప్రత్యేకమైన ప్రణాళిక నీకుండేలాగా, వారు ప్రవర్తించేలాగా నీ కృపా సహాయం వారికి దయచేయమని బ్రతిమలాడుతూ నీ పాదాలను పట్టుకుంటూ అర్థిస్తూ సంఘ బిడ్డలందరినీ కాపాడి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకోవచ్చు. ప్రతి కుటుంబాల్లో క్రిస్మస్ సంతోషాలు వెళ్ళి విరిసేటట్టు నీ కృపా సహాయం దయచేయమని
నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.